మనం తినే పంటలల్లా మన ఆరోగ్యంకి మంచిది. మనం మందులు వాడకుండా వ్యవసాయం చేయాలంటే మా భూమిని కూడా మీరు వచ్చి మట్టిని కూడా చెక్ చేసుకొనొచ్చు, మా చెట్ల కింద చూడొచ్చు, మా పంటలు చూడొచ్చు, మేము ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి బయోచారంటే మరి వాళ్ళు దేవుళ్ళ లేక వచ్చారు మా దగ్గరికి, మాకు అది నేర్పుతున్నారంటే మాకు చాలా మంచిగా అనిపిస్తున్నది. ఇది చాలా దేశం అంతా వారిపోవాలనిపిస్తున్నది. ప్రతి ఒక్కరి దగ్గర చెట్టు ఉంటుంది, ఆకు ఉంటుంది, అల్లం ఉంటుంది, గడ్డి ఉంటుంది. ప్రతి ఒక్కరం కూడా దాన్ని బొగ్గును తయారు చేసుకొని మనకు అవకాశం కూడా ఉంటుంది. మనకు పైసలు పట్టాయి. అది చాలా సేపు కాదు, మనం మంట పెట్టి అది ఎప్పుడు చల్లార్పాలనో ఎప్పుడు పెట్టాలని అనేది ఒక్కటి నేర్చుకున్నాం అనుకోండి, అది మన మందు మనం తయారు చేసుకున్నట్లు అవుతుంది. బయోచార్ అంటే చాలా మంచిది. ఒక ఆవు ఉన్నదంటే చాలు, ఆవుతోని పెండతోని మనం ఆవు మూత్రంతోని ఆ బయోచార్లో మనం జీలకరించి మనం కాలు ఏం లేకుండా మనకి ఆవు మూత్రం ఆవు పెండ కలిపి దాని మీద జల్లి 4 దినాలు మురుగబెట్టి మనం వేసుకున్నామంటే మనకు అది ఇక దానికన్నా బ్రహ్మాండం మనం చెప్పలేనంత బొగ్గు. అది బయోచార్ అంటే బయోచార్ ఉన్నది. దయచేసి నల్ల బంగారం మనం మొక్కాలే, మనం దాన్ని సురువు చేయాలనేది మేము మాట్లాడుతున్నాము, చెప్తున్నాము, చూస్తున్నాము. మీరు వచ్చి బిడకన్నెలు అన్నీ చూసి పంటలు చూసిపోయి నరసాపురంలో అది ఉన్నది చూసిపోండి. మీకు అందరికీ నమస్తే.